హాయ్ ఫ్రెండ్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క పాలసీతో మీ కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమాను పొందవచ్చు. అసలు ఆరోగ్య బీమా ఎందుకు అవసరం, దాని ఆవశ్యకత ఏమిటి? పూర్తి సమాచారం నా యొక్క ఛానల్లో వివరించడం జరిగింది. ఆరోగ్య బీమా గురించి తెలుగులో అనే వీడియోను చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. స్టార్ అడ్వాంటేజెస్: దేశవ్యాప్తంగా 9,900 ప్లస్ నెట్వర్క్ హాస్పిటళ్లను కలిగి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్గా అంటే నగదు రహితంగా వైద్యం పొందవచ్చు. నో టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉండరు. స్టార్ హెల్త్ అనేది ఇన్ హౌస్ సెటిల్మెంట్ క్లెయిమ్ కలిగిన ఇన్సూరెన్స్ కంపెనీ. క్లెయిమ్ అనేది డైరెక్ట్గా చేసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది తొందరగా ఇబ్బందులు లేకుండా జరిగిపోతుంది. ఎలిజిబిలిటీ: 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరముల మధ్య వయస్సు గలవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. 65 సంవత్సరముల తర్వాత లైఫ్ లాంగ్ రెన్యువల్స్ ఉంటుంది. చైల్డ్ 16th డే నుండి కవర్ అవుతాడు. అందుకు కొంత ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. డిపెండెంట్ చైల్డ్ 25 years వరకు ఈ పాలసీలో కవర్ అవుతారు. ఇక్కడ ఫ్యామిలీ అంటే ప్రపోజర్ ప్లస్ స్పౌజ్ ప్లస్ డిపెండెంట్ చిల్డ్రన్. ఈ పాలసీని ఒక అడల్ట్ ఉంటే 1 adult ప్లస్ 1 child, 1 adult ప్లస్ 2 child, 1 adult ప్లస్ 3 childకి, ఇద్దరు అడల్ట్స్ ఉంటే కనుక 2 adultsకి, 2 adult ప్లస్ 1 childకి, 2 adult ప్లస్ 2 childకి, 2 adult ప్లస్ 3 child వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ పీరియడ్ అనేది 1 సంవత్సరం ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సమ్ ఇన్ష్యూర్డ్ అనేది 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మరియు 25 లక్షల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్: రూమ్ రెంట్, బోర్డింగ్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ మీద ఆధారపడి ఉంటుంది. 3 లక్షలు మరియు 4 లక్షల పాలసీకి రూమ్ రెంట్ లిమిట్ అనేది అప్ టు 5,000 పర్ డేగా ఉంటుంది. 5 లక్షల నుండి 25 లక్షల మధ్య పాలసీకి సింగిల్ స్టాండర్డ్ ఏసీ ప్రైవేట్ రూమ్ అనేది ఉంటుంది. అంటే ఈ పాలసీని 5 లక్షల నుండి 25 లక్షల మధ్య గల సమ్ ఇన్ష్యూర్డ్లో తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎటువంటి లిమిట్ అనేది ఉండదు. సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ అనేది లభిస్తుంది. సర్జన్కి, అనెస్థెటిస్ట్కి, మెడికల్ ప్రాక్టీషనర్కి, కన్సల్టెంట్కి మరియు స్పెషలిస్టులకు అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. అనెస్థేషియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, పేస్ మేకర్కు అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ఇవే కాక మెడిసిన్స్కి, డ్రగ్స్కి అయ్యే ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. ప్రీ హాస్పిటలైజేషన్: మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముందు 60 రోజుల వరకు అయిన ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్: మనం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 90 రోజుల వరకు అయిన ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. అంబులెన్స్ ఛార్జెస్:
ఎమర్జెన్సీ అంబులెన్స్ ఛార్జెస్ పాలసీ పీరియడ్లో 2 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే రూ. 750. ఇలా పాలసీ పీరియడ్లో 1500 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఎయిర్ అంబులెన్స్ కవర్ 5 లక్షలకు పైగా సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్న వారికి బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్లో 10% వరకు ఎయిర్ అంబులెన్స్ కవర్ని మనం పొందవచ్చు. ప్రీ యాక్సెప్టెన్స్ మెడికల్ స్క్రీనింగ్ 50 సంవత్సరములు పైబడిన వారికి వారి హెల్త్ హిస్టరీని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లో మెడికల్ స్క్రీనింగ్ ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. హాస్పిటలైజేషన్ మనము హాస్పిటల్లో అడ్మిషన్ అయి 24 అవర్స్ దాటిన తర్వాత, అంటే 1 డే అయిన తర్వాత మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వర్తిస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి. డే కేర్ ప్రొసీజర్ అంటే ఒకటే రోజులో ట్రీట్మెంట్ అయి ఇంటికి వెళ్ళడం. ఉదాహరణకు క్యాటరాక్ట్, కిడ్నీ స్టోన్స్, వీటికి ట్రీట్మెంట్ అయిన వెంటనే డాక్టర్ గారు ఇంటికి పంపిస్తారు. ఇటువంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. వెయిటింగ్ పీరియడ్ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్. పాలసీ తీసుకున్న ఫస్ట్ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లో డిసీజెస్కి కవర్ కాదు. యాక్సిడెంట్గా ఏమైనా జరిగితే ఫ్రమ్ డే 1 నుండి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. 24 months వెయిటింగ్ పీరియడ్. ట్రీట్మెంట్ ఆఫ్ క్యాటరాక్ట్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ డిసీజెస్ రిలేటెడ్ టు థైరాయిడ్, ఆల్ డిసీజెస్ ఆఫ్ ప్రోస్టేట్, హెర్నియా, హైడ్రోసిల్, ఫిస్టులా, all treatment related to diseases of cervix, uterus, fallopian tube, ovaries, uterine bleeding, etc. వీటికి 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 48 months వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ అండ్ ఆస్టియోపోరోసిస్, ట్రీట్మెంట్ ఫర్ జాయింట్ రిప్లేస్మెంట్, వీటికి 4 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కాస్ట్ ఆఫ్ హెల్త్ చెకప్ ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత నెట్వర్క్ హాస్పిటల్లో హెల్త్ చెకప్ అనేది చేయించుకోవచ్చు. అయితే పాలసీ కంటిన్యూగా రన్ కావాలి. మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి హెల్త్ చెకప్కు మనకు లిమిట్ అనేది ఉంటుంది. ఇక్కడ టేబుల్లో చూద్దాం. 3 లక్షల పాలసీకి రూ. 750, 4 లక్షల పాలసీకి రూ. 1000, 5 లక్షల పాలసీకి 1500, ఇలా 25 లక్షల పాలసీకి 3500 వరకు హెల్త్ చెకప్ కొరకు మనం వినియోగించుకోవచ్చు. కవరేజ్ ఫర్ న్యూబర్న్ బేబీ అప్పుడే పుట్టిన బాబు లేదా పాప 16వ రోజు నుండి కవర్ అవుతాడు. మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్లో 10% లేదా 50,000 ఏది తక్కువైతే అది బాబుకు లేదా పాపకి వర్తిస్తుంది. అయితే కండిషన్ ఏంటంటే ఆ మదరు కంటిన్యూస్గా 12 months లేదా 1 year ఈ పాలసీలో చేరి ఉండాలి, అంటే కంటిన్యూగా ఉండాలి. బాబు లేదా పాప పుట్టిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. 30 days వెయిటింగ్ పీరియడ్ అనేది బాబుకు లేదా పాపకు వర్తించదు. ఎమర్జెన్సీ డొమెస్టిక్ మెడికల్ ఎవాక్యుయేషన్
ఒక వ్యక్తి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అయినా వ్యాధి తగ్గట్లేదు. తదుపరి ట్రీట్మెంట్కు వేరే హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించడం జరుగుతుంది. దీనికి కండిషన్ ఏంటంటే ఇన్సూర్డ్ పర్సన్ యొక్క కండిషన్ ఎమర్జెన్సీ అయి ఉండాలి, ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్కు పరికరాలు ఫెసిలిటీస్ లేనట్లయితేనే వర్తిస్తుంది. మెడికల్ ఇవాక్యుయేషన్ అవసరమని ప్రెజెంట్ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రిఫర్ చేయాలి. అప్ టు 4 lakhs వరకు 5,000 రూపీస్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 5 lakh నుండి 15 lakh వరకు చూసినట్లయితే 7,500 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 20 నుండి 25 lakhs మధ్యలో ఉన్నట్లయితే 10,000 వరకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఇన్ ప్రిఫర్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్. ఆకస్మిక చికిత్స కొరకు హాస్పిటలైజేషన్ అయ్యే క్రమంలో ఇన్ష్యూర్డ్ పర్సన్ కంపెనీ యొక్క అడ్వైజ్ తీసుకుంటే వారు అందుబాటులోని నెట్వర్క్ హాస్పిటల్స్కి ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మనం వారు సూచించిన నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకున్నట్లయితే మనం తీసుకున్న సమ్ ఇన్ష్యూర్డ్లో 1% అంటే మ్యాక్సిమం 5,000 వరకు ఒక పాలసీ పీరియడ్లో లంసమ్గా చెల్లించబడును. ఈ బెనిఫిట్ సమ్ ఇన్ష్యూర్డ్ 3 lakhs కంటే పైన ఉన్న వారికి వర్తిస్తుంది. షేర్డ్ అకామిడేషన్. ఒకవేళ మనం షేర్డ్ అకామిడేషన్ తీసుకుంటే గనక మనకు సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి రోజుకు కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. 3 lakhs నుండి 15 lakhs వరకు 800 per డే, 20 lakhs నుండి 25 lakhs వీరికి 1,000 per డేగా ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్ ట్రీట్మెంట్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. గౌట్ ఆయుష్ హాస్పిటల్ లేదా రికగ్నైజ్డ్ ఆయుష్ హాస్పిటల్లో పాలసీకి సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి మనకు లిమిట్ అనేది ఉంటుంది. 3 lakhs నుండి 4 lakhs వరకు అప్ టు 10,000 వరకు, 5 lakhs నుండి 15 lakhs వరకు 15,000 వరకు, 20 నుండి 25 lakhs వరకు అప్ టు 20,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. అడిషనల్ సమ్ ఇన్ష్యూర్డ్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటలైజేషన్ అయితే మన సమ్ ఇన్ష్యూర్డ్ 25% అదనంగా పెరుగుతుంది. సబ్జెక్టు మ్యాక్సిమం 5 lakhs వరకు. 5 లక్షల పాలసీ అయితే 25% అంటే 5 లక్షల పాలసీ 1,25,000 పెరిగి 6,25,000 వరకు అవుతుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే కండిషన్ ఇన్ష్యూర్డ్ పర్సన్ 2-wheeler మీద ప్రయాణం చేసి ఉండాలి మరియు హెల్మెట్ ధరించి ఉండాలి. ఆటోమేటిక్ రిస్టోరేషన్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్. 4 members కలిగిన ఒక ఫ్యామిలీ 5 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ పాలసీ తీసుకున్నారు అనుకుందాం. ఒక పాలసీ పీరియడ్లో ఫస్ట్ పర్సన్కి 3 lakhs, సెకండ్ పర్సన్కి 5 lakhs, థర్డ్ పర్సన్కి 2 lakhs, ఫోర్త్ పర్సన్కి 2 lakhs ఖర్చు అయితే మొత్తం 10 lakhs వరకు క్లెయిమ్ పొందవచ్చు. ఆటోమేటిక్గా రీస్టోర్ అనేది అవుతుంది. లిమిట్ ఫర్ క్యాట్రాక్ట్ సర్జరీ. క్యాట్రాక్ట్ సర్జరీకి మనకు లిమిట్ అనేది ఉంటుంది.
3 లక్షల పాలసీకి 25,000 వరకు, 4 లక్షల పాలసీకి 30,000 వరకు, 5 లక్షల పాలసీ 40,000 వరకు, 10 లక్షల నుండి 25 లక్షల వరకు 50,000 పర్ ఐ లిమిట్ అనేది ఉంటుంది. రీఛార్జ్ బెనిఫిట్ 4 మెంబర్స్ కలిగిన ఒక ఫ్యామిలీ 5 lakhs సమ్ ఇన్సూర్డ్ పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకే పర్సన్కి ఏదైనా చికిత్స జరిగితే 5 lakhs కంటే ఎక్కువైతే అప్పుడు సమ్ ఇన్సూర్డ్ని బట్టి లిమిట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ 3 lakhs పాలసీకి 75,000, 4 lakhs పాలసీకి 1 lakh, 5 lakhs నుండి 25 lakhs పీరియడ్ సమ్ ఇన్సూర్డ్ వారికి 1,50,000 అనేది పెరుగుతుంది. అంటే ఒక పాలసీ పీరియడ్లో ఒకే వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే 5 లక్షల పాలసీ అనేది 6,50,000 పాలసీగా మారుతుంది. అంతవరకు మనకు కవరేజ్ అవుతుందన్నమాట. కోపేమెంట్ అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత 20% మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కోపేమెంట్ అంటారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ 80% పెట్టుకుంటుంది, 20% మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. బోనస్ అనేది ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి ఫస్ట్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి 25%, తర్వాత సెకండ్, థర్డ్ ఈ విధంగా వాళ్ళకి 10%, అప్ టు 100% వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రివిజన్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్లో ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే రెన్యువల్ టైంలో చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్స్క్లూజన్స్ వీటికి మినహాయింపులు ఏంటి అంటే ఈ పాలసీ దేనికి వర్తించదు. ఇంటెన్షనల్ సెల్ఫ్ ఇంజురీ, డెంటల్ ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ ఎక్సెప్ట్ యాక్సిడెంటల్, dental implants are not payable, psychiatric, mental and behavioral disorders, use of intoxicating substances, drugs, alcohol, smoking and tobacco chewing, pregnancy, childbirth, family planning, miscarriage, abortion and complications of any of these, obesity or weight loss, stem cell therapy, plastic surgery, cost of spectacles, contact lens, hearing aids, walkers and crutches, wheelchair, nutritional supplements, hospital registration charges, అడ్మిషన్ ఛార్జెస్, రికార్డ్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ ఎట్సెట్రా వీటికి మినహాయింపు అంటే ఇవి ఈ పాలసీలో వర్తించవు. క్లెయిమ్ ప్రొసీజర్ 24 hours హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఉంటుంది. 1800-425-2255 లేదా 1800-102-4477. మనము ఎప్పుడైతే హాస్పిటలైజేషన్ అవుతామో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మన ఐడి కార్డ్ లేదా పాలసీ నెంబర్ చెప్పాలి. హాస్పిటలైజేషన్కి ముందే ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కనుక 24 hours ముందే కాల్ చేసి చెప్పాలి. ఎమర్జెన్సీ అయితే 24 hours లోపల మనం ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. నెట్వర్క్ హాస్పిటల్కి వెళితే మనకు క్యాష్లెస్గా ట్రీట్మెంట్ అవుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే ముందుగా మనం ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుని పెట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి రియంబర్స్మెంట్ అనేది పొందాలి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ బయింగ్ దిస్ ప్లాన్ కాల్ ఆర్ వాట్సాప్ దిస్ నెంబర్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.